ఈ ధూప్ స్టిక్స్ తయారు చేస్తానని చంద్రశేఖర్ గారు చెప్పారు. అయ్యా రండి రండి రండి. ఇప్పుడు ఈయన పేరు విజయ్ గారు. ఈయన బిజినెస్ చేస్తా శుక్రు శని ఆదివారం అంటే వారంలో 3 రోజులు మీకు ఇవి నేర్పిస్తారంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, అమ్మ మీరు పసుపు ఎవరైతే కలిపారో, కుంకుమ కలిపారో అంతే పవిత్రంగా అంతే శ్రద్ధగా ఇలాంటివి మీ ఇళ్లలో ఇక్కడున్న మగవాళ్ళు కూడా దీంతో మీరు కాలక్షేపం చేయండి. ఆడవాళ్ళకి చెప్పండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది మగవాళ్ళు ఉన్నారు కదా, ఇవి చెప్పండి. ఇది కుటీర పరిశ్రమ, దీంట్లో యంత్రం ఎక్కడ లేదు. యంత్రం ఉందండి, ఎక్కడ యంత్రం లేదు. విద్యుత్ వాడకుండా నిన్న మేము పవర్ పాయింట్ ఈ పవర్ ప్లాంట్ ఉంది కదా, ఆ పైన 11 ఫ్లోర్లకు వరకు తీసుకెళ్లారు. అమ్మో అసలు అది లోపల ఎప్పుడైనా మీరు ఎవరు చూసుంటారు, లోపల చూసారా, అనుమతులు ఉండవు. దానికి చాలా సెక్యూరిటీ, లోపలికి ఉన్నతమైన అధికారులు కాబట్టి తీసుకెళ్లారు. అసలు మనం అందరం ఇలా బతుకుతున్నామంటే ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత పవర్ మన కోసం జనరేట్ చేస్తున్నారు అని చూస్తే 6,000 టన్నులు అంట రోజుకి వచ్చేది, ఒక్క రోజుకి. ఏంటిది? బొగ్గు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంత అంటే 30% కూడా లేదు. ఒక్క రోజుకి ఇంత ఇంధనాన్ని మనం వాడేస్తున్నాం, సహజ వనరులే కదా. అలాంటి చోట ఒక యంత్రం లేకుండా మనుషులు కూర్చొని తయారు చేసిన వస్తువు ఇది నేర్పిస్తానని. చూశారు ఎందాకనే అన్నాను, అందరూ ఈ వయసు వాళ్ళు వస్తున్నారని. ఈయనకి ఎంత తేడా ఉంది? పెద్ద తేడా లేదు కదా. వీళ్ళందరూ నిలబెడతారు, మీరు ఇళ్లలో కూర్చొని నేర్చుకోండి. ఇది ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి నేను చెప్తాను. ముందు ఈయన పరిచయం తెలుసుకోండి. నమస్తే అండి, విజయ్ నా పేరు. 2007-8 ఆ టైంలో హైదరాబాద్లో చదువుకునేవాడిని. అప్పుడు గాంధీనగర్లో ఉండేవాడిని, రామకృష్ణ మఠ్కి అట్లా వెళ్ళేవాడిని. అక్కడ నాకు ఎమరాల్డ్ స్వీట్స్ చూడడము, మా రూమ్ పక్కనే ఉండేది ఎమరాల్డ్ లైన్లో. అక్కడ పరిచయం అయింది. అక్కడ ప్రోడక్ట్స్, ఆ స్వీట్స్ అప్పుడు ఆ టేస్ట్ అలవాటు అయింది. ప్లస్ అక్కడ ఉన్న అంటే ప్రోడక్ట్స్ అవి చూసాము. న్యాచురల్గా ఉన్న ప్రోడక్ట్స్ షోకేస్ చేసి పెట్టేవాళ్ళు. రోజు అలకడము, కల్లాప్ చేసి అదంతా చేయడము, అదంతా చూస్తే నాకు మళ్ళీ అనిపించింది, ఊర్లో ఉన్నట్టే ఉంది కదా అనిపించింది. అప్పుడు మోటివేట్ అయ్యాను నేను. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా ధూప్ స్టిక్స్ కానీ ఏదైనా కానీ అగరబత్తీస్ అట్లాంటి ఇష్టం. కెమికల్స్ ఏం లేకుండా చేసే అయితే చెయ్యాలి, ఎప్పటికైనా చెయ్యాలి, ఎట్లా చేస్తారో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోటి కరోనా టైంలో కొత్తగూడెం వచ్చేసాము. ఇక్కడే సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఆ టైంలో ఇక ఇలా ఖాళీ టైంలో అంటే సాటర్డే సండే ఖాళీ టైంలో చూసుకొని లైట్గా ట్రై చేయడం, రకరకాల ఫ్రాగ్రెన్సెస్ ఎట్లా వస్తాయి ఏంటి తెలుసుకోవడం చూశాను. లాస్ట్కి ఒక 2 years నుంచి చేస్తూ ఉంటే ఈ ప్రోడక్ట్ మంచిగా అనిపించింది. ఈ ప్రోడక్ట్ని వైజాగ్లో ప్లస్ హైదరాబాద్లో కూడా కొన్ని పూజా స్టోర్స్ ఉంటాయి. వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గ క్వాంటిటీ తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. ఒక 2-3 years బ్యాక్ సార్ తోటి కూడా పరిచయం అయింది నాకు, చంద్రశేఖర్ గారితో. ఆయన కూడా ఇలాంటి ఉద్దేశం అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ తోటే ఉంటారు అన్న విషయం తెలిసి రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉంటుంటాను అంతే. సార్ ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా మీటింగ్ జరుగుతుందని చెప్పి. విజయరామ్ గారి మీటింగ్స్ అయితే నేను 4-5 మీటింగ్స్ అటెండ్ అయ్యాను, బందర్లో కానీ హైదరాబాద్లో కానీ ఉన్నప్పుడు. అప్పుడు ఏదైతే మోటివేషన్ ఉంటుందో యాజ్ ఈజ్గా ఈ మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ అట్లాంటి మోటివేషన్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంత మోటివేషన్ ఉండడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డీటెయిల్స్ ఎప్పుడైనా సార్ని అడిగినా కూడా చెప్తారు. నా నెంబర్ 8142578944. ఈ నెంబర్ కాల్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. 8142578944. చాలా ఈజీ అండి, ఏమి కెమికల్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే. దేశీ ఆవు పేడ ప్లస్ దేశీ ఆవు నెయ్యి వాడతాను. ఆవు నెయ్యి నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాము. ప్లస్ దేశీ ఆవు నెయ్యితో పాటు ఇంకా గుగ్గిలము, జటామాంసి అట్లాంటి రకరకాలు ఒక 10 రకాలు 12 రకాలు ఉంటాయి. అవన్నీ కలిపి కరెక్ట్ ప్రపోర్షనేట్ చూసుకొని మిక్స్ చేసి తయారు చేయడమే. అంతా చేతితోనే తయారు చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, ఫన్ ఉంటుంది.
ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.